ఫుడ్ ని ఇంట్లో చేసుకున్నా బయట నుండి ఆర్డర్ పెట్టుకున్నా పిల్లలు మాత్రం గొడవ పడతారు. ఎందుకో తెలుసా? నాకు చిన్నది వచ్చింది, వాడికేమో పెద్దది వచ్చింది అని గొడవ పడడం సర్వసాధారణం అందరి ఇళ్లలో. సో వీళ్ళని సరి చెప్పడానికి ఇలా డూప్లికేట్ పిజ్జా అని చేయండి. డూప్లికేట్ అంటే డూప్లికేట్ అని కాదు, అథెంటిక్ పిజ్జా రెసిపీ కాదు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ ని ఆయిల్ లో వేసి వెల్లుల్లి తురుము, మిరియాల పొడి, సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చాప్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, కారము, మిరియాల పొడి వేసి కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని రెడ్ క్యాప్సికమ్ ని వేసి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు 2 పొటాటోస్ ని తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో మైదా పిండి, సాల్ట్, బేకింగ్ పౌడర్, ఎగ్, పాలు వేసుకొని ఈ తురుముకున్న పొటాటోని దాంట్లో వేసేసి ఈ బ్యాటర్ ని లిక్విడ్ లాగా కలుపుకోండి. ఈ విధంగా ఇప్పుడు పాన్ కి ఆయిల్ అప్లై చేసి ఈ కలుపుకున్న బ్యాటర్ 3-4 గరిటెలు వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. ఇప్పుడు దీనిపైన మనం కుక్ చేసుకున్న చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే మొజరెల్లా చీజ్ మీకు ఇష్టమైనంత వేసుకోండి. టాపింగ్ కోసము రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. అంతే.